పోతా ఉన్నారు అమర్నాథ్ సారంగుల గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఒకసారి ఫరూక్ షుబ్లీ గారితో మొదలు పెడదాం. షుబ్లీ గారు, ఇవాళ బాధాకరమైన సంఘటన, 28 మంది అంటే చంపడం కూడా అత్యంత క్రూరంగా, వారి మతం ఏంటి, నీ మతం ఏంటో చెప్పండి అని చెప్పేసి కొంతమంది బహుశా తప్పించుకోవడానికి ఏమైనా మతం మార్చినట్టుగా వేరే మతం ఏదో చెప్పినట్టున్నారు. వారిని ఆ మతంలో సంబంధించిన అంటే పదాలను చదవమని చెప్పేసి ఎటువంటి అంటే ఆ రకంగా కూడా ఐడెంటిఫై చేసి వారిని పరిగెత్తిస్తూ ఈ రకమైన క్రూరమైన ఘటన బహుశా మనం చూసి ఉండము, అటువంటి జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండము. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇది? బలరాం గారు, తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అందరికన్నా ముందు ఎవరైతే ఈ అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో తన ప్రాణాలను తృణప్రాయంగా వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అందరికన్నా ముందు నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను సార్. అదేంటంటే, ఏదైతే ఇది జరిగిందో ఇది అత్యంత క్రూరం, అత్యంత దారుణం. దీనికి పదాలు లేవు, మనం మాట్లాడడం లేము. మనం ఏమైనా చెప్తే మీరైతే నమ్ముతారని చెప్పి నేను అనుకుంటున్నాను. రాత్రి ఆల్మోస్ట్ 4:30 వరకు కూడాను నిద్ర పట్టలేదు సార్. మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి మళ్ళా మన టీవీ ఛానల్ సోదరులందరూ కూడాను పిలిచి ఒపీనియన్స్ అడుగుతున్నప్పుడు అదే పని మీద ఉన్నా. ఇప్పటికి కూడాను నిజంగా అది చాలా జుగుత్సాహకరమైనటువంటి అంశం సార్. ఇది ఎంత దారుణం అంటే, ఒక మతం అడిగి వాళ్ళని చంపారు అని చెప్పేసి ఈ రోజున ఏదైతే ప్రచారం జరుగుతుందో, ఇప్పుడు కూడాను నేను ఇంత మానవతావాదిగా, నేను యాజ్ ఏ ముస్లిం గా నేను మాట్లాడలేదు సార్. నేను యాజ్ ఏ మానవతావాదిగా నేను ఈ అంశంపై స్పందిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు అటువంటి అవకాశమే ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా సూరే అల్ మైదా 5వ చాప్టర్ 32వ వర్స్ లో చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి అంశం ఏమిటంటే, ఒక అమాయకుడిని, ఎటువంటి పాపం తెలియనటువంటి వ్యక్తిని మీరు అతన్ని చంపివేస్తే కనుక యావత్తు మానవాళిని మీరు చంపివేసినట్టే అని చెప్పేసి, అదే విధంగా ఒక అమాయకుడిని కనుక మీరు కాపాడగలిగితే అదే విధంగా మీరు మొత్తం యావత్తు మానవాళిని మీరు కాపాడినట్టే అని చెప్పేసి డైరెక్ట్ గా ఖురాన్ కోట్ చేస్తుందండి. ఈ రోజున ఎవరైతే వీళ్ళు చేశారో, వీళ్ళు ఒక ముస్లిమ్స్ గా ఉండి నేను ముస్లింని అని చెప్పేసి మీరు ముస్లిమా కాదా అని చెప్పేసి కనుక్కొని మీరు చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను ఒక్క విషయం అయితే చెప్పగలను, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు మట్టుకు 100% వాళ్ళు ముస్లింలు కాలేరు. 100% సార్. ఎందుకంటే దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఖురాన్. నౌ కమింగ్ టు ద యువర్ పాయింట్ ఓన్లీ సార్. హుసేన్ షా ఎవరండి? తను ఈ యువకుడు ఎవరు? ఈ హుసేన్ షా అన్న యువకుడు పర్యాటకులను కాపాడే క్రమంలో ఉగ్రవాద దాడికి బలైనటువంటి కాశ్మీరీ యువకుడు. అక్కడ ఇంతమందిని మతం ఆధారంగా అందరినీ కూడాను హిందువులుగా నిర్ధారించుకున్న తర్వాత చంపితే, ఈ హుసేన్ షా అన్న ఈ యువకుడు ఇతను ఒక ఏకైక ఆధారం ఆ కుటుంబానికి. ఉగ్రవాదులను ఎదిరించి వాళ్ల తుపాకులకు అడ్డుపడి ఎంతగానో పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి పహల్గామ్ స్థానికుడు సార్ ఇతను. సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ధీరత్వానికి ఈ రోజున మనం సలాం అర్పించకుండా ఉండలేము. ఈ దేశం యొక్క గొప్పతనం సార్. నేను మీడియా మాధ్యమంగా ఓపెన్ గా చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, ఈ రోజున నా యొక్క హిందువు సోదరుడికి ఏమైనా అపాయం వస్తే కనుక నా ప్రాణం అడ్డం వేసి అతనికి నేను ఒక గోడగా నేను నుంచోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏమైనా అపాయం వస్తే బలరాం గారు లాంటి వాళ్ళు, అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు నా కోసం నుంచోడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఈ జరిగినటువంటి సంఘటన, దీనికి అసలు మతంతో ఏ మాత్రం కూడాను సంబంధం లేదు సార్. ఎందుకంటే ఇది ఒక మానవతానికే పూర్తిగా ఒక మాయని మచ్చ. సరే, ఇప్పుడు కాసేపటికి మీ మాటతోనే నేను ఏకీభవిస్తాను. కాసేపటికి మీ మతం అడిగి వీళ్ళు చంపారంటున్నారు కదా, ఇంతమంది వీళ్ళు 28 మందిని చంపలేదండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా వీళ్ళు చంపివేశారు. ఏంటి షుబ్లీ గారు మీరు ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి అడగవచ్చు. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో అది పూర్తిగా పర్యాటక ప్రాంతం. నేను సైతం కూడాను, ప్రతి ఒక్కరు కూడాను మనకి హాలిడేస్ దొరికితే ఖచ్చితంగా మనం ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ పేరు పరిగణలోకి రాకుండా ఉండదు. ఆ పర్యాటక ప్రాంతం అంత సుప్రసిద్ధమైనటువంటి పర్యాటక ప్రాంతం. మనం మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం ఎక్కడైతే ఈ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని. మరి అటువంటి ప్రాంతంలో నిజంగా వాళ్ళు కాశ్మీర్లకి, లేకపోతే కాశ్మీర్ లో నివసిస్తున్నటువంటి యువకులకి, లేకపోతే కాశ్మీర్లకు నిజంగా వారు ఏమైనా మంచిది చేయాలనుకుంటే కనుక ఈ పని అయితే ఖచ్చితంగా చేసి ఉంటారండి. ఈ రోజున ఎవరైతే పర్యాటక ప్రాంతానికి వెళ్ళటానికి ఎవరైనా ముందుకు వస్తారా?
ఈ రోజు పూర్తిగా కాశ్మీర్ డిపెండ్ అయ్యేది పూర్తిగా కూడాను ఏదైతే ఈ పర్యాటక రంగం పైనే వాళ్ళు ఆధారపడి ఉండేది. మరి అలాంటప్పుడు వారి కడుపు పైన కొట్టినటువంటి ఈ సంఘటన ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేది మనం ఒకసారి తెలియజేయాలి. కానీ ఇదంతా వదిలేసి మనం గతంలో అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి సార్. నేనైతే దయచేసి నా మాటల్ని అపార్థం చేసుకోవద్దు. నేను జస్ట్ ఎందుకంటే హిందువులా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపారంటే కనుక నేను బై ఫోర్స్ నేను కంపారిజన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు ఎవరిని చూసి చంపారండి? మొన్నటికి మొన్న మణిపూర్ లో ఇంత మారణ హోమం జరిగినప్పుడు అక్కడ ఎవరిని చంపారండి? ఇక్కడ మతం కాదు సార్. దయచేసి మతాన్ని ఇది ఏంటంటే మానవతావాదానికి విరుద్ధంగా ఉన్నటువంటి దుష్టులు ప్రతి మతంలో కూడా ఉన్నారు. అటువంటి వారు చేస్తున్నటువంటి దుశ్చర్యను మనం ఒక మతంపై ఆపాదించడమో లేకపోతే ఒక మతం హూ ఎవర్ ఇట్ మే బి, నేను యాజ్ ఎ ముస్లిం గా కాదు, వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం, వెదర్ ఇట్ ఈస్ ఇస్లాం, వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, హూ ఎవర్ ఇట్ మే బి, దీన్ని మనం ఒక మతంపై ఆపాదించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మనం ఈ రోజున దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇంతకు ముందు మీరు చూసుకుంటే కనుక ఒక 4-5 సంవత్సరాల క్రితం పుల్వామా అంశం జరిగింది. మరి పుల్వామా అంశం జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఈ రోజున పరిస్థితి ఏంటి, అక్కడ జరిగినటువంటి ఆ అంశాలు మళ్ళా ఎంత సెక్యూరిటీ సిస్టమ్ అది బలంగా ఉంది. ఆర్టికల్ 370ని మనం రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కశ్మీర్ ఉందో ఈ కాశ్మీర్ భూభాగం భారతదేశ భూభాగం. పాక్ కూడాను కొంత భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. వారు గత ఒక వారం రోజుల క్రితమో లేకపోతే 2-3 రోజుల క్రితము ఈ నాయకుడు ఆర్మీ సంబంధించినటువంటి పాకి అతని పేరేదో మర్చిపోతున్నాను నేను, అతను మాట్లాడినటువంటి మాటలు ఏమిటండి, అతను మాట్లాడినటువంటి అత్యంత దారుణమైనటువంటి మాటలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2000 మంది పర్యాటకులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, ఏ విధంగా ఉంది? నేషనల్ మీడియాలో ఒక ప్రముఖమైనటువంటి మీడియా ఛానల్, ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఇంకో మీడియా ఛానల్ పేరు ఎత్తకూడదు కాబట్టి నేను ఆ గౌరవాన్ని పాటిస్తూ ఆ ఛానల్ పేరు ఎత్తట్లేదు. కానీ రాత్రికి రాత్రి అతను చేసినటువంటి రిపోర్టింగ్ 2000 మంది ఇక్కడ ఉన్నా కూడా కానీ కనీసం ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వానిదా లేకపోతే కేంద్ర ప్రభుత్వానిదా? మరి మీరు చూసుకుంటే కనుక 7.5 లక్షల మంది ఆర్మీ అక్కడ ఉంది. మరి అతిపెద్ద రాడార్ వ్యవస్థ ఉంది, వాయుసేన ఉంది, డ్రోన్లు ఉన్నాయి. ఇదంతా కాకుండా ఈ పుల్వామా నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరపు ప్రయాణం చేసి రావాలి. ఈ మార్గం మధ్యలో మనకి చెక్ పోస్ట్ కనిపించావా? కాశ్మీర్ వెళ్ళి మీరు కూడా వెళ్ళి ఉంటారు, నేను కూడా వెళ్ళి ఉంటాను. ప్రతి మార్గం మధ్యలో ప్రతి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20-30 కిలోమీటర్లకు ఒక సెక్యూరిటీ చెక్ పోస్ట్ అనేది కనిపిస్తుంది మనకి అక్కడ. మరి ఈ మారణాయుధాలు అక్కడికి ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడాను శేష ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కానీ అల్టిమేట్ గా ఏంటంటే ఒక మానవతంపై ఒక మానవతా దృక్పథంపై ఉన్నటువంటి ఈ క్వశ్చన్ లో నేను దీన్ని తీసుకొచ్చి ఒక మతంపై ఇచ్చేస్తే కనుక ఇంపోజ్ చేస్తే కనుక అది సమంజసం కాదేమో అని చెప్పేసి నేను చెప్తాను సార్. ఎస్, ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆల్రెడీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి, మేమే చేశాం ఇదంతా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అందుకుంటున్న సమాచారం అయితే వారంతా కూడా ఫోన్లలో కరాచీతో మాట్లాడారు, తర్వాత పిఓకేలో ఉన్న వాళ్ళతో వాళ్ళు మాట్లాడినట్టుగా కొంత ఇప్పటికే డిజిటల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది అన్న ఒక సమాచారం అందుతోంది. సార్ ఒకవేళ హూ ఎవర్ ఇట్ మే బి, రిలీజియన్ తీసి పక్కన పెట్టండి, నేషన్ ఫస్ట్. మనకి మా భారతదేశం యొక్క ఏదైతే ఈ మన పౌరులను అత్యంత క్రూరంగా చంపివేసినటువంటి ఆ స్టూపిడ్ ఫెలోస్ ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశం జరగడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకని జరిగింది, ఆ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని కఠినంగా హూ ఎవర్ ఇట్ మే బి, వారు ఎంత పెద్దవారైనా కానివ్వండి, వారు ఏ మతానికి చెందిన వారైనా కానివ్వండి, ఇక్కడ మతం కాదు సార్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ముస్లిం సమాజం తరఫు నుంచి నేను కోరుకుంటాను. శుభ్డి గారు, మీకు మీరేదో వెళ్తానన్నారు, అయితే వెళ్ళడానికి ముందు ఒక ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ఏమైనా కొంత లీనియన్స్ ఇచ్చి దానివల్ల ఏమైనా ఈ సమస్యలు జరుగుతున్నాయా, అక్కడ ఏమైనా సెంట్రల్ ఫోర్సెస్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవసరం అనుకుంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి, అటువంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? సార్, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున మీరు చూసుకుంటే కనుక, నేను మళ్ళా టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ చెప్పకుండా అయితే ఉండలేను సార్.
ఈ రోజున మీడియా ఛానల్స్ అన్ని కూడాను దీనిపై డిస్కషన్స్ చేయాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే మీకు సుప్రీం కోర్టు లాంటి వ్యవస్థపై మాట్లాడినటువంటి మన కేంద్ర మంత్రులు, కేంద్రానికి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి నిషికాంత్ దూబే మరియు దినేష్ శర్మ వీళ్ళు మాట్లాడినప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి సార్? వీళ్ళు మాట్లాడింది మన సుప్రీం కోర్టు మేము ఇదే అంశము బాబ్రీ మసీదు అంశం వచ్చినప్పుడు, బాబ్రీ మసీద్ తీర్పు వచ్చినప్పుడు నేను స్వాగతించలేను కానీ గౌరవించి తీరుతాము అని చెప్పాము, గౌరవిస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. మాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ దాన్ని గౌరవించి తీరాల్సిందే. కానీ ఈ అంశంపై చర్చ ఎక్కడ జరిగింది సార్? షిబ్లీ గారు, మనం ఇదే మాట కన్నా నేను డైవర్ట్ చేయట్లేదు సార్, నేను డైవర్ట్ చేయట్లేదు. మీరు ఏ సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాము, ఇక్కడ ఏ సబ్జెక్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి? ఒక దారుణమైన సంఘటన గురించి, ఒక హిందువులను యావత్ హిందూ సమాజం ఏకీకృతం కావాల్సిన సందర్భంలో మీరు ఒక